వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. నింపాదిగా కూర్చొని వినండి, మీకే మేము చెప్పేది అర్థమవుతుంది. ఇలాగే జరుగుతుందేమో అనే ఒక సందేహం కూడా వచ్చి ఉంటే గనక పక్కగా జరిగేది ఇది. జాగ్రత్తలు పాటించాల్సిందే. ధనుసు రాశి జాతకుల యొక్క జీవితంలో గ్రహ గోచర స్థితి వలన ఇలా జరగబోతుంది. వణికిపోతారు. ఎందుకు అంటే ఒక ఆడ, ఒక మగ మీ ఇంటికొస్తారు. నీ ఇంటికి వచ్చి ఏం చేస్తారో తెలుసా? తెలిస్తే గజగజలాడిపోతారు. వారు ఎవరు, ఎందుకు వస్తున్నారు, అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఈ రోజున ధనుసు రాశి జాతకుల యొక్క జీవితంలో జరగబోయే ఆ యొక్క ప్రతి సత్యం గురించి ఈ రోజున వివరంగా మాట్లాడుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు. ఎందుకంటే మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం వద్దండి, వీడియోలోకి అయితే తప్పకుండా మనము వచ్చేద్దాము. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల యొక్క తత్వాన్ని గురించి మనం చెప్పుకుందాము. ప్రతి విషయంలో కూడా కొంతమంది గందరగోళ పరిస్థితుల్లో ఉండి ఆలోచిస్తారు. ఇంకొంతమంది నిదానంగా కూర్చొని ఆలోచిస్తారు. ఇంకొంతమంది ఏ కష్టమైనా నేను ఎదుర్కోగలను అనే నాయకత్వ ధోరణితో ఆలోచిస్తారు. కానీ ఈ రాశి జాతకులు ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కొన్నిసార్లు దూకుడుగా వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చినా అంతే నిదానంగా వ్యవహరిస్తారు. ఈ యొక్క నిదానంతో కొన్నిసార్లు మంచి జరిగినా కొన్నిసార్లు మాత్రం చికాకులు వస్తున్నాయి. కావున మీరు త్వరపడండి. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆలోచించి వెంబడి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే కొన్ని రకాల నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది యొక్క ఫోకస్ అనేది మీ మీద ఉంటుంది. వారి యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. వారు ఏది చెప్పినా కొన్నిసార్లు ఆలకించేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మాట కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎదుటి వారి యొక్క మాటల ధోరణితో వారి యొక్క మాయలో పడిపోతున్నారు. ఈ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి జాతకులు చాలా మంచి మనసుతో ఆలోచిస్తారు. ఎదుటి వారికి మంచి చేయాలంటూనే ఆలోచిస్తారు. వీరి యొక్క మాట, నడవడిక, తీరు అన్నీ కూడా వేలు ఎత్తి చూపించలేనంత క్రమబద్ధంగా ఉంటాయి. అన్నింటా కూడాను నిర్మోహమాటంగా మాట్లాడతారు. మంచిని మంచి అని చెప్పడంలో ఎందుకు వెనకడుగు వేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఈ యొక్క ఆలోచన కొంతమంది శత్రువులను ఇస్తే ఈ యొక్క ఆలోచనే కొంతమంది మిత్రులను ఇస్తుంది. కొన్నిసార్లు ఎలా ఉంటారంటే కొన్ని విషయాలు పట్టించుకున్నా పట్టించుకోనట్లు ఉంటారు. నాకెందుకు ఈ విషయాల గురించి అని విడిచిపెడుతూ ఉంటారు. మరికొన్నిసార్లు ఆ విషయాలను చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకు ఇలా చేశారు, చేస్తున్నారు అన్నట్లుగా వారితో వాగ్వివాదానికి దిగుతూ ఉంటారు. ఇలా చిత్ర విచిత్ర ధోరణి ఉంటుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు వీరి యొక్క భాగస్వామ్యులకు కూడా అర్థం కాదు. అంతటి మొండి స్వభావం ఉంటుంది. అంతటి మంచి స్వభావం ఉంటుంది. ఎదుటి వారి విషయంలో మాత్రం ఎప్పుడూ మంచే చూస్తారు. వీరి స్వార్థం కోసం ఎదుటి వారిని కష్టపెట్టడం, వీరి స్వార్థం కోసం కుటుంబ సభ్యులను కష్టపెట్టడం ఇలాంటివి చెయ్యరు. మూర్ఖత్వం ఉండదు, మొండితనమే ఉంటుంది. వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్లు అంటారు. ఇలా మూడే కాళ్లు అనే ధోరణితో ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు వీరికి కష్టం కలిగించిన ఎదుటి వారికి మాత్రం ఎప్పుడూ కష్టాన్ని కలగచేయవు. వీరు భాగస్వామ్యులను, సంతానాన్ని మొదటి దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను అభిమానించడం మొదలు పెడతారు. వీరి యొక్క అభిమానం, ప్రేమ మొదలు పెట్టినప్పుడు ఎలా ఉంటాయో చివరి వరకు అలాగే ఉంటాయి. కోపం వచ్చిన ఆ కాసేపు ఉంటుంది. ఆ కోపాన్ని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తూ వెళ్లిపోతారు. బంధాలను విడిచిపెట్టారు. ఒక మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని తీసుకుంటారు. చెడుని మంచిగా మార్చే లక్షణం కూడా వీరికి ఉంటుంది.
బంధాలను విడిచిపెట్టడం మాత్రం అస్సలు కలలో కూడా జరగదు. విడిచిపెడతారు, అది కూడా ఎప్పుడు? పోరాడి పోరాడి ఇక వాళ్ళు మీరు వద్దు అంటే గనక ఇక వెనుదిరిగి కూడా చూడరు. ఈ యొక్క బంధం గురించి ఇక పట్టించుకోరు. ఎప్పుడు కూడా ఒకరు పట్టుకుంటే ఆ బంధం నిలబడదు. ఈ విషయం వీరికి తెలుసు. పోరాట పటిమతో ఎంత పోరాడినా కొన్ని రకాల బంధాలు ముడి వేయలేనివి. భగవంతుడే ముడివేయాలి. అటువంటి బంధాలను విడిచిపెట్టి ముందుకు వెళ్లిపోతారు. ఏదైనా ఒక సమస్య కష్టమొస్తే అక్కడే ఆగిపోవడం వీరికి అస్సలు నచ్చదు. ఇటువంటి మనస్తత్వం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ రోజున ఒక విషయం గురించి మనం చెప్పుకోవాలి. మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తారండి. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. విధ్వంసాన్ని అయితే సృష్టిస్తారు. ఈ రోజున వీరికి ఇలాంటి పరిణామాలే కలగబోతున్నాయి. చాలా కాలం క్రితం వారికి మీకు మధ్యన చాలా రకాల విభేదాలు, విధ్వంసాలే జరిగాయి. మీరు వారిని ఇక వద్దు అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ విషయాన్ని వారితో చెప్పడం లేదు, ఎవరితో సంప్రదింపులు జరపడం లేదు కూడాను. జరగకూడదనే అనుకుంటున్నారు. ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చేరవేసే వ్యక్తులతో కూడా దూరంగా ఉంటున్నారు. మీ విషయం గురించి, మీ కుటుంబం గురించి మీ యొక్క ఆలోచనలే ఇవే ప్రధానంగా ముందుకు సాగిపోతూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు పూర్తిగా వారిని అవాయిడ్ చేస్తూ జీవితంలోకి వారిని రానివ్వకుండా ఉంటున్నారు. మీకు మీరు గాని వారిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారని గాని చెప్పుకోవచ్చు. వారితో మీకు ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు, లేదా లేకపోవచ్చు. వారి వల్ల మీరు ఇదివరకు ఒక సమస్యనైతే ఎదుర్కొన్నారండి. చిక్కుల్లో కూడా పడ్డారు. ఆ చిక్కుల్లో నుంచి బయటపడక మీరు తీసుకున్న నిర్ణయమే ఇది. వారితో ఉంటే మీ జీవితం ఇక అంధకారమే. చీకటిలో ఏమి చేయగలము? చీకటిలో ఏది సాధించగలము? జీవితం అంటే ఎన్నో రకాల ఆలోచనల కలబూత. ఈ ఆలోచనే రానీయకుండా వారు చేస్తున్నారు. వారితో ఉంటే నా కుటుంబం రోడ్డున పడిపోతుందేమో, ఈ యొక్క ఆలోచన మీకు స్ఫురించింది. అనుకున్నదే తడవుగా మీ యొక్క ప్రణాళిక మొదలు పెట్టేశారు. వారి మీద ప్రేమ లేకను, లేక ఉందను, లేదను, జీవితం మీ యొక్క జీవితం అండి. వారి మీద ప్రేమ ఉన్నా లేకున్నా వారి మీద ఏ మాత్రము కూడాను మీరు ద్వేషాన్ని చూపించొద్దు. పక్కకు వచ్చేయండి. కుటుంబ జీవితం ముందుకు సాగడానికి ఈ యొక్క తెలివైన తెగదెంపులు చేసుకున్న బంధం, ఈ యొక్క నిర్ణయం చాలా మంచిది. అటువంటి వ్యక్తులు ఈ రోజున ఇంటికి వస్తారు, ఫోన్ చేస్తారు, లేదా అనుకోకుండా తారసపడతారు. మీ ఇంటికి వచ్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క సహాయాన్ని ఆశించి మీ దగ్గరకొస్తారు. మీరు పొరపాటు పడవద్దు. అంటే ఒక తెలిసిన వారిగా, విషయం తెలిసిన వారిగా, లేదా ఒక పని గురించి తెలిసిన వారుగా వస్తున్నారంతే. వారు చెప్పే సూచన సలహా మీరు వినరని కూడా వారికి తెలుసు. అయినా కూడా వస్తున్నారంటే అది మీ మేలు కోరుకుని మాత్రమే అని గ్రహించండి. జీవితం ఎప్పుడూ కూడాను గుండ్రంగా ఉంటుంది. మనకి వద్దు అనుకున్నది తిరిగి మన వద్దకు వస్తుంది. అది ఎప్పటికైనా, ఏ దశలో అయినా తిరిగి అయితే తప్పకుండా వస్తుంది. ఆ యొక్క వచ్చినప్పుడు ఆ యొక్క సమాచారం గురించి ఆలోచించాలి. వారు చెప్పే మాటలు ఆలకించాలి. ఎప్పుడైనా కూడాను మనం చెప్పేవారిగా కాకుండా ఆలకించేవారిగా ఉంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతాం. పక్కన వారి మాటలు మీరు అస్సలు నమ్మొద్దు. చెప్పుడు మాటలు వినొద్దు. ఎప్పుడు మనుషులు ఒకే విధంగా ఉండరంటూ గుర్తుంచుకోండి. ఈ రోజు తప్పు రేపు ఒప్పు అవుతుంది. రేపటి ఒప్పు ఈ రోజు తప్పు అవుతుంది. కాబట్టి ఈ రోజు వద్దనుకుంటున్న ఆ వ్యక్తి ఈ రోజున కావాలి అనిపించకపోయిన ఆ వ్యక్తి రేపటి రోజున కావాలనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఎటువంటి వ్యక్తినైనా కూడా దూరం చేయొద్దు. వారు చెప్పే విషయాన్ని ముందుగా ఆలోచించండి. ఆ విషయం లోతు తెలుసుకోండి. భగవంతుడే వారిని మీ జీవితంలోకి ఈ రోజున తీసుకురాబోతున్నాడు. వారు మీ అతి పెద్ద సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. అది ధన సహాయం కావచ్చు, ఎవరైనా చేస్తున్న సాయం కావచ్చు, మీకు ఎక్కడికైనా అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి కావచ్చు, లేదా వేరొక ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే గనక దాని గురించి అయినా కావచ్చు, లేదా వ్యాపారంలో మీరు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు, వారి గురించిన పూర్తి సమాచారం మీకు తెలియచెప్పడం కోసం కావచ్చు. ఇలా ఏదైనా సరే వారి స్వార్థం కోసం కాదండి వచ్చేది. జరిగే ఒక మోసాన్ని, మీకు జరిగే ఒక కష్టాన్ని వాటి నుండి బయటపడేసి మిమ్మల్ని చెయ్యి బట్టి బయటకు లాక్కు రావడానికి వస్తున్నారు. కాబట్టి వారిని శిక్షించకుండా, వారి మాట వినకుండా వెనక్కి పంపకండి. కావున వారిని శిక్షించొద్దు. వారి మాట వినకుండా వెనక్కి పంపించొద్దు.
ఈ రోజున పని మొత్తం కూడా పక్కన పెట్టి ఆలోచించిన తప్పే లేదు. ఆలోచన శక్తితోనే ముందుకెళ్ళండి, బాగుంటుంది. ఖచ్చితంగా వారు ఇంటికి వస్తారు, ఫోన్ కాల్ అయినా చేస్తారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించి ఒక సంఘటనగా చెప్పుకోవచ్చు. వారితో ఉండే జ్ఞాపకాలు ఈ రోజున మీరు నెమరు వేసుకునే సమయంగా చెప్పొచ్చు. ఇలా మీరు సంతోషంగానే ఉంటారు. ఈ రోజున మీరు ఏ రంగంలో ఉన్నా ఆగి ఆలోచించి పనిచేస్తే ఆ యొక్క నిర్ణయం మీకు చాలా మేలు చేస్తుంది. ఇక ఈ రోజున మీకు ఏదైనా గజిబిజి గందరగోళంగా ఉంటే ఖచ్చితంగా ఒంటరిగా ఉండి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. అలాగే భగవంతుని సహాయం కోసం ఈ రోజున మీరు భగవంతునికి దగ్గరగా ఉండడం, భగవంతుణ్ణి దర్శించుకోవడం, లేదంటే ఇంట్లోనే పూజ గదిలో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా దక్కుతాయండి. తెలుసుకున్నారు కదా, ధనుస్సు రాశి జాతకులు మీకు ఈ రోజున ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు కదండి. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. ఆ వస్తున్న వ్యక్తి మీ యొక్క మేలు కోరే వస్తున్నారు. వారు మనిషి రూపంలో కావచ్చు, లేదా మాట రూపంలో రావచ్చు, లేదా ఏ రూపంలో అయినా రావచ్చును. ఎలాగైనా వస్తారు. ఇక ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఉన్నారో, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ డబ్బు అనేది ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోయింది, మేము ఇచ్చిన వాళ్ళు మాకు తిరిగి ఇవ్వడం లేదు, మా ఆస్తి పాస్తులు బంగారాలు అన్నీ తాకట్లో ఉన్నాయి, ఏ పని చేసినా కలిసి రావడం లేదు, మాకు లెక్క అనేది లేకుండా పోతుంది, కోరుకున్న వ్యక్తులు దూరమైపోతున్నారు, ప్రేమించిన వ్యక్తులు దూరమైపోతున్నారు, అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగడం లేదు, వ్యాపారంలో గ్రోత్ లేదు, మంచి జాబ్ లేదు, చదువుతుంటే మంచి ర్యాంకు రావడం లేదు, ఎటూ ఏ విధంగా చూసినా అంతా శూన్యంగా ఉంది. ఒకవైపు జనాకర్షణ లేదు, ఇంకొక వైపు ధనాకర్షణ లేదు. ఎందుకంటే జనాలకు కూడా మంచి చేద్దామని వెళ్తే చెడు ఎదురవుతుంది. ఇలా సఫర్ అవుతున్న ధనుసు రాశి జాతకులు మీరు అందరూ కూడా ఒక రామబాణం లాంటి, విష్ణు చక్రం లాంటి, సుదర్శన చక్రం లాంటి ఒక మంచి సలహా ఇవ్వడానికి ఆ ఆడ మగ మీ వద్దకు వస్తున్నారు. కావున వారిని మీ జీవితంలోకి వస్తే పొమ్మని అనవద్దు. భగవంతుడే వారిని మీ జీవితంలోకి తెస్తున్నాడు. మీకు ఉన్న సకల కష్టాలు, ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క కష్టం ఉంటుంది. మనం ఉండే పరిస్థితులను బట్టి ఆ యొక్క కష్టం మన దగ్గర ఉంటుంది. ఆ కష్టం తొలగించడానికి భగవంతుడు కొంత కాల పరిమితిని విధిస్తాడు. అయితే ఆ కాల పరిమితి ఈ రోజున తొలగిపోబోతుంది. ధనుసు రాశి జాతకుల కష్టాన్ని మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేందుకు ఈ ఆడ మగ ఇంటికి వస్తున్నారు. ఈ యొక్క విషయం మొదట నమ్మలేక వణికిపోవచ్చు. కానీ ఆ తర్వాత కలిగిన దాన్ని, జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ వెన్నులో వణుకు పుట్టేస్తోంది. మీ కంటి చూపుతో అంతా ఏలబోతున్నారు. మీ జీవితంలో మార్పు పక్కాగా వస్తుంది. వారు రావడంతోనే మీ జీవితం మొత్తం మారిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వస్తాయి. ఈ రాశి జాతకులు నిత్యము కూడా ఇష్టదైవ ఆరాధన తప్పక చేసుకోండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవడం, ఇష్టదైవానికి దగ్గరగా ఉండడం, వీలైతే ఈ రోజున శివాలయ సందర్శన చేసుకోండి. హనుమాన్ చాలీసా మాత్రం నిత్యము ఇక పఠించండి. ఏదైనా నూతన పని మీద ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక తెలుపు రంగు రుమాలు కానీ, లేదా ఒక పసుపు రంగు నిమ్మకాయ కానీ జోబులో పెట్టుకుని వెళ్ళండి. మీ మీద ఉండే నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ అంతా పటాపంచలైపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అయ్యి మీ యొక్క కష్టాల పరంపర నుంచి తప్పక బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.